Hi students, welcome to Dr. CSR Academy. See here, determinant questions. Determinants questions 2025లో అడిగిన క్వశ్చన్స్ ఎలా అడిగారు ఒకసారి చూడండి. 2025లో if A is equals to 152 413 263 then det of adjoint A inverse అన్నారు. సో det of A adjoint A inverse ఏంటి ఎలా రాయొచ్చు ఫార్ములా అంటే సో det of adjoint A inverse మీన్స్ చూడండి ఇక్కడ det of adjoint A ఓన్లీ adjoint A కి ఇన్వర్స్ ఉంది ఇక్కడ అవునా. సో అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ అవునా. సో ఇక్కడ మనకి డిటర్మినెంట్లో డెట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అంటే ఏం రాయొచ్చు అంటే సో ఇక్కడ చూడండి డెట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అన్నా డెట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అన్నా కూడా డెట్ ఏ హోల్ ఇన్వర్స్ అన్నా సేమే. డెట్ ఏ ఇన్వర్స్ అన్నా డెట్ ఏ హోల్ ఇన్వర్స్ అన్నా కూడా సేమే అన్నమాట. అప్పుడు ఇక్కడ ఎలా రాయొచ్చు డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ అని ఉంది. సో డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ని డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్. సో డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్ అంటే ఏం రాయొచ్చు ఇప్పుడు ఇక్కడ డెట్ ఏ ఇన్వర్స్ అని ఉంది. డెట్ ఏ ఇన్వర్స్ని 1/det A రాస్తాము. మరి డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్ని ఏమని రాయాలి. సో డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్ని ఏం రాయాలి అంటే 1/det ఆఫ్ అడ్జాయింట్ ఏ. సో 1/det ఆఫ్ అడ్జాయింట్ ఏ. సో డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఫార్ములా ఏంటి. సో డిటర్మినెంట్స్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ చాప్టర్లో చెప్పాను. డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అంటే ఏంటి, డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అంటే ఏంటి. సో ఇక్కడ 3 ఫార్ములాస్, ఇక చాలా ఫార్ములాస్ అన్ని దాంట్లో చెప్పాను. డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అంటే ఏంటి, డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఫార్ములా ఏంటి, డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఫార్ములాస్ ఏంటి అన్నీ చాప్టర్లో ఉన్నాయి. యాప్ ఇన్స్టాల్ చేసి చూడండి చాప్టర్ని, ఓకేనా. టోటల్ ఉన్నాయి ఫార్ములాస్. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఫార్ములా డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ. సో డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఫార్ములా ఏంటి అంటే డెట్ ఏ హోల్ పవర్ n-1. డెట్ ఏ హోల్ పవర్ n-1. మరి n ఏంటి అంటే ఆర్డర్. సో అది 3/3 ఆర్డరా 2/2 ఆర్డరా, 3/3నే కదా. సో 3/3 ఆర్డర్ కాబట్టి n ఎంత వస్తుంది అంటే 3. అప్పుడు ఏమొస్తుందమ్మా ఇక్కడ 1/det A హోల్ స్క్వేర్. మరి డెట్ ఏ కావాలి, డెట్ ఏ ఇచ్చాడు కదా ఇక్కడ 152 413 263 అని. సో దానికి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి డెట్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కదా. సో తెలియకపోతే చాప్టర్ ఓపెన్ చేసి చూసుకోండి, క్లియర్గా డెట్ ఏ రోకి ఎలా అప్లై చేయాలో డెట్ అనేది చెప్పాను, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఒకసారి చూస్తున్నాను డెట్ ఏ. సో డెట్ ఏ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. డెట్ ఏ 1 into 1363 minus 5 into 4323 plus 2 into 4126. 1 into 3 minus 18 minus 5 into 12 minus 6 plus 2 into 24 minus 2. సో ఇక వాల్యూసే కదా. సో 3 minus 18 minus 15 12 minus 6 6 5s are 30. సో minus 30 plus 24 minus 2 22 2s are 44. ఏమొస్తుందమ్మా minus 45 plus 44. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1. సో డెట్ ఏ వాల్యూ ఎంత వచ్చింది -1 వచ్చింది. ఆ డెట్ ఏ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/det A స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ అంటే 1ఏగా. సో 1/1 ఈజ్ ఆన్సర్ 1. ఏ ఆప్షన్ బి. అర్థమైందా.
ఒకవేళ n అనేది ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ అనుకోండి, 2 - 1, అప్పుడు ఏమవుతుంది? 1 డెట్ ఏ అవుతుంది. డెట్ ఏ వాల్యూ -1 ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే అప్పుడు 1/-1 అంటే -1 వస్తుంది. సో అక్కడ ఆర్డర్ ఏంటి, దాన్ని బట్టి మనం n అనేది రాస్తాము. అండ్ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఫార్ములాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఫార్ములాస్, వీటన్నిటికీ ఈ ఫార్ములాస్ అన్నీ చాప్టర్లో చెప్పాను. ఇంకా ఇవి కాకుండా కొన్ని ఫార్ములాస్ కూడా చెప్పాను. యాప్ ఇన్స్టాల్ చేసుకొని చాప్టర్ చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.